కొంచెమన్నా సిగ్గుండాలే వేస్ట్ ముండా. సొంత పిన్ని అయ్యుండి 17 ఏండ్ల అబ్బాయిని అంటే వాళ్ళ కొడుకుని నా పక్కలో పడుకో, నా కోరిక తీర్చు, నా మోజు తీర్చు, నా పక్కలో పడుకోకుంటే, నన్ను సుఖపెట్టకుంటే నీకు అన్నం పెట్టను, ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటూనే ఆ అబ్బాయిని బెదిరిస్తుందనమాట. ఇది ఎంత వేస్ట్ ముండంటే అంత వేస్ట్ ముండా. ఇలాంటి వేస్ట్ ముండల్ని నడి రోడ్డు పైన నరికి పాడుతబ్బలే. అప్పుడు గాని సిగ్గు రాదు. ఏం జరిగింది అనేది చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి చెత్త ముండల్ని ఏం చేయాలి అనేది ముందుగా అయితే కామెంట్ చేయండి. ఏం జరిగిందంటే అయితే 17 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడనమాట. ఆ అబ్బాయికి పాపం తండ్రి చిన్నగున్నప్పుడే చనిపోయాడనమాట. ఆ తల్లి ఆ అబ్బాయిని చాలా చక్కగా చూసుకొని 17 సంవత్సరాలు వచ్చే వరకు పెంచింది. అయితే ఆ తల్లి గూడా పాపము రీసెంట్‌గా అనారోగ్యంతో చనిపోయింది. ఇంకా అబ్బాయి వాళ్ళ అంటే తండ్రి తరపు నుంచి వాళ్ళుంటారు గదా! వాళ్ళెవ్వరు ఈ అబ్బాయిని చూసుకునేవాళ్ళు కాదు. ఎందుకు అంటే ఈ అబ్బాయి చిన్నగున్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయిండు గాబట్టి, వాళ్ళ నాన్నకు సంబంధించిన బంధువులెవ్వరూ వీళ్ళకి టచ్‌లో ఉండడం కానీ, వీళ్ళని చూసుకోవడం గానీ, పట్టించుకోవడం గానీ ఎప్పుడూ చేయలేదు. ఈళ్ళ తల్లే చాలా అంటే ఇంకా ఈళ్ళ తల్లి అన్నీ ఆ కొడుకుని చూసుకుంది. పాపం ఆ తల్లి రీసెంట్‌గా అనారోగ్యంతో చనిపోవడంతో ఈ అబ్బాయికి ఎవ్వరు లేరనమాట. అనాథ అయిపోయిండు. అయితే చనిపోయింది గదా! ఆమె అంటే ఈ అబ్బాయి వాళ్ళ తల్లి. ఆ తల్లికి ఒక చెల్లి ఉందనమాట. సొంతం చెల్లి చూడండి. ఆ సొంతం చెల్లి ఉంటే ఊర్లో ఉన్న పెద్ద మనుషులంతా వాళ్ళ చెల్లిని పిలిపించారనమాట. పిలిపించి ఇప్పుడు నీ అక్క కొడుకు కదమ్మా! నీ సొంతం అక్క. నీ అక్క కొడుకు అనాథ అయ్యిండు. ఈ దరిద్రం దానికేందంటే ఈ పనికిమాలింది వేస్ట్ ముండ కాబట్టి ఆ భగవంతుడు గూడా దీనికి పిల్లలు ఇవ్వలేరు. అయితే దీనికి పిల్లలు లేరు కదా! ఇంక పెద్ద మనుషులంతా ఏం చెప్పారంటే, "అమ్మ నీకెలాగో పిల్లలు లేరు. నీ సొంతం అక్క కొడుకు కాబట్టి నీ కొడుకులాగా చూసుకొని నువ్వు వాడిని చక్కగా పెంచుకో. చక్కగా చదివించుకో. వాడిని చదివించుకొని వాడిని ఒక స్థాయికి తీసుకొచ్చి వానికి జాబ్ తెప్పియండి. మీ దగ్గర పెట్టుకోండి. మీ కొడుకులాగా చూసుకోండి" అని చెప్పేసి వాళ్ళకి పెద్ద మనుషులకు చెప్పారనమాట. వీళ్ళేం చేశారంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు అంటే ఈ అబ్బాయి వాళ్ళ పిన్ని, బాబాయి సరే ఎట్లాగో పిల్లలు లేరు కాబట్టి వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. అక్కడ వీళ్ళకి రెంట్‌కుంటున్నారనమాట. ఇల్లు గూడా దిక్కు లేదనమాట. అయితే ఈ అబ్బాయికి ఆస్తులైతే ఏం లేదు. ఒక సొంత ఇల్లయితే ఉంది కాబట్టి, ఇంకా ఎట్లాగో ఈ సొంతం ఇల్లుంది గదా! నా కొడుకులాగా చూసుకుంటాను. నా అక్క కొడుకే అనుకోని వచ్చేసి వీళ్ళు ఈ అబ్బాయి దగ్గర అంటే హైదరాబాద్‌లోనే ఉంటూ ఆ అబ్బాయిని చూసుకుంటున్నారు. చదివిపిస్తున్నారనమాట. బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ భర్త అనేది అంటే ఈమె దగ్గరికి రావడము, ఈమె దగ్గర ఫిజికల్‌గా ఉండడము అనేది కొంచెం తగ్గించిండనమాట. కొంచెం కొంచెం దూరంగా ఉంటున్నాడు. మరి ఆ దళిద్రుడు ఎందుకుంటున్నాడో, మరి భార్యనెందుకు దూరం పెడుతున్నాడో తెలీదు. అంటే ఇంకా మరి వేరే దాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమో హైదరాబాద్‌కొచ్చినంక దేన్నన్నా తగులుకున్నాడేమో తెలీదు. అయితే దూరం పెట్టడంతో మరి ఈమె కామ కోరికలనేది అణచుకోలేకపోయిందో, మరి ఆపుకోలేకపోయిందో, మరి అంత ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుందో తెలీదు కానీ, సొంత కొడుకే కదా! ఇప్పుడు సొంతం అక్క కొడుకు ఈమెకు కొడుకే గదా! ఆ కొడుకు పైన మోజు పడిందనమాట. వాని వయసొచ్చేసి కేవలం 17 సంవత్సరాల పిల్లాడు. చాలా చిన్న పిల్లాడు. అంటే ఏమీ తెలీదు ఆ అబ్బాయికి పాపం. ఆ అబ్బాయిని ఏం చేస్తుందంటే, నా కోరిక తీర్చు, నా పక్కలో పడుకో, నా అంటే ఏమంటారు నన్ను నాతో ఫిజికల్‌గా కలిసనేసి అబ్బాయిని అనేక సార్లు ఇబ్బంది పెట్టిందంట, బలవంతం చేసిందంట. అట్లా బలవంతం చేస్తే ఆ అబ్బాయి చాలా సార్లు బ్రతిమలాడుకున్నాడు తెలుసా! నిజంగా ఎంత ఏడ్చాడో ఆ వీడియో చూసినాక నాకైతే కన్నీళ్లాగలేదు. పాపం అనిపించింది. అందుకే ఇంత గలీజ్‌గా తిట్టాల్సొస్తుంది ఆమెని. ఇలాంటి దాంట్లని ఎంత తిట్టినా వేస్టు. ఇలాంటి దాంట్లకు రెస్పెక్ట్ ఇచ్చి కూడా వేస్టు. అంటే ఈమెకు అంత కామ కోరికలుంది. అణచుకోలేకపోతుంది. మరి అట్లాంటప్పుడు ఎవరినో ఒకరిని అంటే దీనికి సంబంధించి దీని తగ్గట్లా దీనికి వయసుకు సంబంధించినట్టు ఎవరినో ఒకరిని తగులుకొని వాని దగ్గరికెళ్ళి దీని కోరికలు అవన్నీ తీర్చుకోవాలి. అలా కాకుండా ఆ పసిపిల్లాడిని ఇబ్బంది పెడితే వాడేం చేస్తాడు చెప్పండి? ఎంత ఏడ్చిండంటే ఎక్కి ఎక్కి ఎవ్వరికీ చెప్పుకోలేడు. నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు పాపం ఆ అబ్బాయికి. ఒక టార్చర్ అనుభవించిండనమాట. ఈ అబ్బాయి ఎట్లా బ్రతిమలాడుతున్నాడంటే, "వద్దమ్మా నాకు నువ్వు తల్లివవుతావు పిన్ని. ప్లీజ్ పిన్ని నాకు దూరంగా ఉండు పిన్ని. వద్దు పిన్ని నాకు అమ్మవవుతావు. నాకు తల్లి లాంటి దానివి. వద్దే వద్దని" ఎంత బ్రతిమలాడినా సరే అర్థం చేసుకోము. ఆ పసి పిల్లగాన్ని ఏం అర్థం చేసుకోమంటావే వేస్ట్ ముండా.
నన్ను అర్థం చేసుకోరా మీ బాబాయ్ పక్కలోకి వస్తలేడు కాబట్టే కదా నిన్ను రమ్మంటున్నాను. నిన్ను చాలా బాగా చదివిపిస్తాను. నిన్నంతా అంటే నువ్వు కాలేజీకెళ్తా అంటే కాలేజీకి పంపిస్తాను. నీకేది కావాలంటే అది కొని పెడతాను. అర్థం చేసుకోరా ఎందుకిట్లా చేస్తున్నావురా అని చెప్పేసి ఆ అబ్బాయి షర్ట్ బటన్స్ ఇప్పేయడం కానీ, ఆ అబ్బాయి భుజాల పైన చెయ్యిలేసి నలపడం కానీ అపోజిట్ అయిపోయిందనమాట. ఇప్పుడు కొంతమంది పనికిమాల ఎదవలుంటే అమ్మాయిలని ఇబ్బంది పెడతా ఉంటారు గదా! అమ్మాయిలకి ఇష్టం లేకపోయినా సరే, ఈమె రివర్స్ అయిందనమాట. ఇప్పుడు ఆ అబ్బాయి ప్లేస్‌లో ఉందనమాట. ఆ అబ్బాయిలు ఎలా చేస్తారో అలా చేసేస్తుందనమాట. ఒంటి పైన చేయలేసి నలమడం కానీ, అదేంది అబ్బాయి షర్ట్ బటన్స్ ఇప్పేసి, ఆ అబ్బాయిని రమ్మని బలవంతం చేస్తే, ఆ అబ్బాయి ఎంత దూరం పోయినా ఎళ్ళేసి పట్టుకోవడానికి ట్రై చేసింది. ఆ అబ్బాయి ఇట్లా తోసి పడేస్తున్నాడు. అయినా గూడా సిగ్గు లేకుండా అంటే కనీసం వయసుకన్నా రెస్పెక్ట్ లేదా? వయసుకు రెస్పెక్ట్ లేదా? వరుసలకు రెస్పెక్ట్ లేదా? కొడుకు వరుస అవుతాడు. కొడుకే కదా! నువ్వు కొడుకులా చూసుకుంటాననే గదా! వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంటున్నావు. ఇంకా ఇవన్నీ చేస్తుందనమాట. ఇంకా అబ్బాయి ఎప్పటికి ఒప్పుకోకపోవడంతో, ఎంత చెప్పినా కన్విన్స్ కాకపోవడంతో, ఆ అబ్బాయిని నెత్తి మీదేసి లాగి కొట్టడము, ఇట్లా ఏమంటారు? ఇట్లా కొడతారు గదా! అట్లా కొట్టడము, తర్వాత కాలుతో తన్నడం ఇలా అవన్నీ చేస్తుందనమాట. ఇంకా అబ్బాయికి ఎవరున్నారని చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు. ఎంత టార్చర్ పెట్టినా టార్చర్ అనుభవిస్తూనే ఉన్నాడు గానీ, ఎప్పుడు అదుపు అవ్వలేదు. ఎందుకంటే అబ్బాయి గూడా చాలా చిన్నవాడు కాబట్టి, ఇంకా దాని గురించి అంత అవగాహన లేదు. ఎప్పుడు వాళ్ళ పిన్ని ఎంత టార్చర్ పెట్టినా సరే, తప్పు పని అనేది చేయలేదనమాట. అయితే ఇంక ఈ అబ్బాయి పాపము చాలా అంటే చాలా టార్చర్ అనుభవిస్తుండు. ఈ పనికి మాలిందేమనుకుందంటే, సరే ఇలా టార్చర్ పెడితే, ఇబ్బంది పెడితే, అప్పుడైనా లొంగి అన్న భయానికన్నా నాతో ఫిజికల్‌గా ఉంటాడు, నా కోరిక తీరుస్తాడు, నన్ను సుఖపెడతాడు అనేసి కకృతి పడిందనమాట. అయితే ఆ అబ్బాయి ఎన్ని టార్చర్ పెట్టినా, ఏం చేసినా సరే, ఆ అబ్బాయి అనేది పాపము లొంగట్లేదనమాట. చిన్నోడు కదా! ఇంకా లొంగలేదు. అయితే అన్నం పెట్టకుండా ఉంటే నాతో ఫిజికల్‌గా కలుస్తాడేమో అని చెప్పేసి పాపము ఆ అబ్బాయికి అన్నం గూడా పెట్టలేదు. ఇంక ఈ అబ్బాయి టార్చర్ అంతా భరించలేక పాపం బయటికెళ్ళిపోయాడు తెలుసా? వీళ్ళని వదిలేసి ఇంక వీళ్ళ టార్చర్ భరించలేక బయటికెళ్ళిపోయి ఏదో దారి చూసుకొని బ్రతకొచ్చు అనుకోని బ్రతుకుతా ఉన్నాడు. ఇలాంటి వేస్ట్ ముండలున్నారు. ఇలాంటి దానిలని ఏం చేయాలి? కామెంట్ చేయండి.